ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబిలెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. శ్రీరాముడు యొక్క ఆరాధన ఈరోజు శుభ ఫలితాలను కలిగిస్తుంది, గ్రహపీఠం తొలగిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీరాముని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవటానికి, జీవన శైలిలో ఉత్తమమైనటువంటి మార్గాలు పొందటానికి ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖీనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ త్రయోదశి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం బుధవారం లేదా సోమవారం ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు స్మరణ, విష్ణు ఆలయ దర్శనం, విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, తులసి చెట్టుకి పూజాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా బుధ ప్రీతికి దోహదపడతాయి. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు జీవితంలో ఏర్పడతాయి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఆ స్థానాధిపతి అయినటువంటి శనికి వృశ్చిక క్షేత్ర స్థితి. ఇది ఆకస్మిక ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి గణపతి హోమం సహకరిస్తుంది. ఈరోజు బుధవారం లేదా సోమవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. విష్ణువు యొక్క ఆరాధన ఈరోజు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. గమ పసని పమగ సగస పమగ సని పని సగమప. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు చేకూరుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. సూక్ష్మత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు మహిళలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో మెరుగైనటువంటి పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. మానసిక ప్రశాంతతకి చేసేటువంటి కార్యక్రమాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలని వేగవంతంగా పొందలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కొంతవరకు తగ్గుతాయి. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాలు బాధ్యతలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. క్రీడా రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అవమానకర సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి సూక్ష్మత లోపిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. ప్రమాదాలు కూడా కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మాత్రం ప్రతిబంధకాలు ఎదురవుతాయి. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సోదరులతో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. బాధ్యతలు వ్యవసాయ రంగం వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. గృహ ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ప్రతిబంధకాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. విదేశీపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ విషయాలు మాత్రం అనుకూలిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత కార్యక్రమాల నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థికంగా వ్యవహరించాలి. మహిళలకు గృహపరమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే క్రమక్రమంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలత వేగవంతమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మానసిక భీతి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యతను పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. అలజడి పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అతి వ్యయంతో కూడినటువంటి నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమాల్ని ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని అధిగమించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్ని ఆకస్మికంగా నిర్వహించాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సంభాషణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆటంకాలు కనుమరుగవుతాయి. గృహ కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి.
మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. గృహ ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలను చవిచూస్తారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా అధిక ఖర్చులు పారిశ్రామిక రంగం వారికి ఆకస్మికంగా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు క్రమశిక్షణ తప్పనిసరి, ఓర్పు, సహనం వంటివి కూడా తప్పనిసరి. అవమానకర సంఘటనల్ని వెంటనే దూరం చేసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బలాన్ని పెంచుతాయి. సంతోష వార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. బంధుప్రీతి ఏర్పడుతుంది. స్నేహితుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో అధిక ఒత్తిడి నుంచి దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆర్థిక పుష్టిని చేకూరుస్తాయి. వ్యాపార రంగం వారికి కూడా అనుకూల వార్తలు ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. న్యాయవాద వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగస్తులకి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. స్థిరమైన ఆదాయాన్ని పొందటానికి, జీవనశైలి సుఖప్రదంగా కొనసాగించడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అదృష్టం, ఐశ్వర్యం, సౌభాగ్యం ఇటువంటి ఉత్తమ లక్షణాలన్నీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ద్వారా ఏర్పడతాయి. ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని 108 నాణేలతో పూజించడం ద్వారా, ఆవునేతితో కూడినటువంటి దీపారాధన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయి. సౌభాగ్యం, ఐశ్వర్యం, అదృష్టం వెంటనే పొందగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే అది అందరికీ సాధ్యం కాదు. ఎంత కష్టపడుతున్నప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహించట్లేదండి. నేను ఎంత కష్టపడుతున్నానో కానీ అమ్మవారు అనుగ్రహం కలగలేదని బాధపడుతూ ఉంటారు చాలామంది. అయితే ఆ చక్కని తల్లి అనుగ్రహం కలగడానికి మనం కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించినప్పుడే ఆ అనుగ్రహ కల్పవల్లి అష్టలక్ష్మి స్వరూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. వ్యాపారం పెట్టగానే లక్షలు గడించలేదు, నా పైన లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, నా జాతకమే ఇంత అని చెప్పేసి దిగులు పడకూడదు. దానికి తగినటువంటి వ్యక్తిత్వ వికాసం, ఆ వ్యక్తిత్వ వికాసం ఎప్పుడైతే మనలో వస్తుందో చక్కని యోగవంతమైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. కష్టే ఫలి అన్నారు, కష్టపడ్డాను ఫలితం లేదని నిరాశ చెందకండి. కష్టానికి తగిన ప్రతిఫలం
ఆ భగవతి తప్పనిసరిగా ఇచ్చి తీరుతుంది సుమా అనేటువంటి ఆ వ్యక్తిత్వ వికాస లక్షణంలో ముందడుగు వేయాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మన ప్రవర్తన నియమావళి కూడా చాలా అవసరం. ఆ ప్రవర్తన నియమావళిలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఎలా సాధించుకోవాలో గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. భగవద్భక్తులపైన కోపగించే వారి గృహంలో లక్ష్మీదేవి నిలవదు. భగవత్ చింతనా తత్పరుల పట్ల కోపగించుకోవటం అనేటువంటిది పనికిరాదు. భగవత్ చింతన కలిగిన వాళ్ళని చూసినప్పుడు హృదయపూర్వక నమస్కృతాంజలి ఘటిస్తే మీ ఆశీస్సులు మాకు కావాలి అని చెప్పేసి అడగాలి. అలా కనుక చేసినట్టయితే లక్ష్మీదేవి కృప మీ పట్ల తప్పనిసరిగా కలిగి తీరుతుంది. శంఖధ్వని అనేటువంటిది వినిపించడం చాలా మంచిది. అందుకే దక్షిణావృత శంఖం అంటాం. ప్రతి ఒక్క గృహంలో కూడా తప్పనిసరిగా ఉండి తీరాలి. ఆ దక్షిణావృత శంఖంలో నీరు పోసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి నమస్కృతాంజలి ఘటిస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండి తీరుతుంది సుమా. అలాగే తులసిని పూజించాలి ప్రతి ఒక్క గృహంలో కూడా. తులసి చెట్టు ఐశ్వర్యం. ఎక్కడైతే తులసి ఉంటుందో, ఎక్కడైతే తులసిని సేవిస్తారో, ఏ ఇంట తులసి చెట్టు ఉండి దానికి నిత్యం దీపారాధన జరుగుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఇంట్లో మీ పూజా మందిరంలో శివ కుటుంబం ఫోటో ఉండి నిత్యం గనక దానికి ఎరుపు రంగు పూలు కానీ శంకు పూలు కానీ భక్తి భావన స్ఫూర్తితో హరహర మహాదేవ అంటూ అలా గనక పెట్టినట్లయితే లక్ష్మీదేవి కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సాధించడానికి మారేడు దళాన్ని కూడాను శంకరుని దగ్గర ఉంచడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. మీ ఇంటి ప్రాంగణంలో మారేడు చెట్టు నాటడం కూడాను లక్ష్మీదేవి అనుగ్రహానికి శుభసూచికంగా గుర్తిరగండి. మారేడు చెట్టుతో పాటు ఉసిరిక చెట్టు కూడాను తప్పనిసరిగా ఉన్నట్లయితే అటు విష్ణుతత్వం ఇటు లక్ష్మీతత్వం రెండూ కూడా మీ ఇంట్లోనే ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అందుచేత ఇటువంటి ఐశ్వర్యయుక్తమైనటువంటి మొక్కలు నాటడం కూడాను మీ గృహానికి ఐశ్వర్య సిద్ధికి నాంది పలుకుతోంది అనేటువంటి విషయాన్ని మాత్రం మరువకండి. హృదయంలో ఎప్పుడూ కూడా పవిత్రత ఉండాలి. పవిత్రవంతమైన త్రికరణ శుద్ధితో లక్ష్మీదేవిని అర్చన చేయండి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సేనాధిపత్యమును తగబూనెద నను మార్కొనంగా పురుషులు ఉర్వింగాన కిరీటినొక్కనికే నోర్వ అతండు శరము లెక్కుడెరుంగున్. నేను త్రికరణ శుద్ధిగా యుద్ధం చేస్తాను. నీకొక మాట చెప్తున్నాను. నన్ను మార్కొనంగా పురుషులు ఉర్వింగాన, నేను కోదండం పట్టుకుని రథమిక్కి యుద్ధానికి విడితే నన్ను గెలవగలిగిన వాడు, నాతో సమానంగా యుద్ధం చెయ్యగలిగిన వాడు ఈ భూమి మీద ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఎవరూ నన్ను యుద్ధంలో గెలవలేరు. కానీ ముందే చెప్తున్నాను, కిరీటిని ఒక్కని నేను ఓర్వా. అర్జునుణ్ణి మాత్రం నేను గెలవలేను. నా వల్ల కాదు. ఎందుకు నా వల్ల కాదో తెలుసా? అతండు శరము లెక్కుడెరుంగున్. అతనికి చాలా బాణాలు తెలుసు, నాకన్నా ఎక్కువ అతనికి తెలుసు. కాబట్టి అర్జునుణ్ణి ఓడిస్తానని నీకు మాట ఇవ్వలేను. అయిపోయిందా యుద్ధం? నిజానికి ఎవరిని నమ్మి వెడుతున్నాడు యుద్ధానికి? భీష్ముడిని నమ్మేనా? భీష్ముడు అర్జునుణ్ణి నేను గెలవలేను. ఎవరు గెలిచేస్తానంటున్నవాడు పక్కన? కర్ణుడు. అంతకన్నా గొప్పవాడా భీష్ముడి కన్నా? ఎవరివి కారు కూతలో తెలియట్లా?
కానీ పెద్ద మనిషి తరహా అంటే అది ఉన్న మాట ఉన్నట్లుగా భీష్ముడు చెప్పేశాడు. కాబట్టి అర్జునుడు గెలుస్తాడు, నేను గెలవను, నాకు సాధ్యం కాదు. అర్జునుణ్ణి నేను చంపుతాను, అర్జునుణ్ణి ఓడిస్తానని ఆశ పెట్టుకుంటావేమో, అటువంటి ఆశ పెట్టుకోవద్దు, నా వల్ల కాదు. ఇంకెవడైనా ఉంటే నమ్ముకో. ద్రోణాచార్యుల వారు కూడా అదే చెప్పారు, అర్జునుణ్ణి గెలవడం అంత తేలికేం కాదని చెప్పేశాడు. ఇంకా యుద్ధానికి వెళ్తాడు, ఒకనాడు చెప్తే విన్నాడు కనుక ఇవాళ చెప్తే వినకపోవడానికి. కాబట్టి తెరవారి నెల్లదరమిడి నరుకుదు పాండు క్షితీశ నందనులను రూపరసేయం చేయాడదు తరువరు నా మీద అచ్యుతగ్రతవారున్. నీకు ముందే చెప్తున్నాను దుర్యోధన, యుద్ధంలో ఎటువంటి యోధాన యోధులనైనా చంపేస్తాను. నేను చంపాలనుకుంటే అర్జునుడిని తప్ప మిగిలిన పాండవుల్ని చంపగలను, కానీ చంపను. అది కూడా చెప్తున్నాను. రేపు పొద్దున తాతగారు మీరు యుద్ధం చేసి చంపలేదు వాళ్ళని నన్ను అడగద్దు. నా చేత్తో నేను పాండవులను చంపను. ఎందుకనంటావేమో, ఇతపూర్వమే నీకు 1,000 మార్లు చెప్పా, వాళ్ళు ధర్మాత్ములు, అవమానములు పడిన వారు, ఓర్పు కలిగిన వారు, తండ్రి లేని బిడ్డలు. నేను తాతనయ్యుండి వాళ్ళని చంపనా, నీ పక్షానున్నానని. వాళ్ళు ధర్మాత్ములు కాబట్టి వాళ్ళ 5గురిని నేను చంపను. చంపగలిగి 4గురిని చంపను, ఓడించలేక ఒకడిని ఓడించాను. నువ్వు అన్నావు కాబట్టి సర్వసేనాధిపత్యం చేస్తారు. ఏ నమ్మకంతో పెడుతున్నాడండి యుద్ధానికి? ఇంకా భీష్ముడిలో ఏమైనా కపట బుద్ధి ఉందా? ఇది చేసి పెడతానని చెప్పాడా కర్ణుడిలే? ఆయన ముందే చెప్పేశాడు. భీష్ముడే ఈ మాటలు చెప్పిన తరువాత అసలు యుద్ధానికి వెళ్ళొచ్చా దుర్యోధనుడు? పైగా ఇంకొక మాట చెప్పాడు, నేను వాళ్ళ మీద వెళ్ళకపోవడం కాదు, వాళ్ళు కూడా ఉగ్రతతో నా మీదకి రారు. ఎందుకు రారు అంటావేమో, 1 నా బలదర్ప శౌర్య పరాక్రమములు అటువంటివి, 2 వాళ్ళకి నా మీదున్న పూజ్య భావన అటువంటిది. తాతగారు ఆయన మీదకి ఆ యుద్ధానికి అని వాళ్ళు దర్పంతో వ్యగ్రతతో నా మీదకొచ్చి బాణప్రయోగం చెయ్యరు. నిజం, వెళ్ళలా అర్జునుడు. తాతగారి జోలిక అని మిన్నకున్నాడు చాలా రోజులు, 10 రోజులు చేశాడు యుద్ధం భీష్మాచార్యుల వారు. సర్వసేనాధిపత్యాన్ని అంగీకరిస్తాను, కానీ దుర్యోధన ముందే చెప్తున్నా, కర్ణుడు యుద్ధం చేస్తే నీ చేయను, నీ చేసినంత కాలం కర్ణుడు చేయకూడదు. అంటే కర్ణుడు అంటే ఎంత అసహ్యమో చూడండి. ఎందుకని అంటే ఈయన చేయలేనివన్నీ నేను చేస్తానంటాడు. వెంటనే చెప్పగలడా అర్జునుణ్ణి? ఆ మాట భీష్ముడికి రోషాన్ని తెప్పించింది అనుకోండి, పర్యవసానాలు వేరుగా ఉంటాయి. అందుకే వీడు యుద్ధం చేస్తే నేను చేయను, నేను యుద్ధం చేసినంతకాలం వీడు చేయడానికి వీలు. అంటే దాని అర్థం ఏమిటి? నేను పడిపోతాను, వీడిని తర్వాత చేసుకోమను. ఆయనే పడిపోయినా వీడిని నమ్ముకుని యుద్ధానికి వెడితే ఇంకంతకన్నా మూర్ఖత్వానికి హద్దేమిటి? కాబట్టి నేను చేసినంతకాలం ఇతను చేయడానికి వీల్లేదు. వెంటనే కర్ణుడు లేచి అన్నాడు, నేను మాత్రం అసలు యుద్ధం చేస్తుంటే యుద్ధం చేయడానికి వస్తానని ఎలా అనుకున్నావు? నీ తర్వాత నేను వస్తాను యుద్ధానికి అన్నాడు. అంటే అమంగళమా కాదా? నువ్వు పడిపోయిన తర్వాత నేను యుద్ధానికి వస్తాను, నేను అప్పుడు సైనాధిపత్యం తీసుకుని నేను యుద్ధం చేస్తానులే అన్నాడు. అంటే ఇలా ప్రథమం ప్రారంభం చేస్తూనే ఒకళ్ళ చావు ఒకళ్ళు కోరుకున్నారు. భీష్ముడు పడిపోవాలి, తర్వాత కర్ణుడు యుద్ధానికి వస్తాట. అంత గొప్ప ప్రగల్భాలు ఆయన. అంటే భీష్ముడు చేయకుండా వదిలేసినవన్నీ తర్వాత వెళ్ళి చేసేస్తానులేవో, అంత తేలిక ఆయన దృష్టిలో. అందుకు కదూ కారు కూతలు కూస్తుంటాడినా అని భీష్ముడు తినే అన్నాడా మహానుభావుడు అని. సర్వసైనాధిపత్యాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తే భేరీ మృదంగ శంఖ మహారవములు సెలగచేయుడని పనిచి మహోదార పతాకాద్యుత్సవ గౌరవములు నడపే ఎల్ల కడలం పురిలోన్. దుర్యోధనుడు వెంటనే ఆ యుద్ధంలో ఉపయోగించేటటువంటి అత్యంత మంగళప్రదమైన ఉంటే ఆ టెక్కములు, ఆ తర్వాత పతాకములు, ఇటువంటి వాటినన్నింటినీ కూడా పట్టణమంతా ఊరిరిగింపు చేయించి చాలా గొప్పగా పూజలు చేయించి భీష్మాచార్యుల వారిని తీసుకొచ్చి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఋత్విక్కుల్ని పురోహితుల్ని తీసుకొచ్చి అనేకమైనటువంటి మంత్రములను గానం చేయించాడు. ఇన్ని చేయించి భీష్మాచార్యుల వారికి పట్టాభిషేకం అవగానే ఆకాశం ఒక్కసారి ఉరిమి హస్తినాపురం అంతా పిడుగులు పడ్డాయి. పిడుగులు పడి వర్షం మొదలైంది. ఆ వర్షం ఏం వర్షము అంటే అందులోంచి రాళ్ళు, నెత్తురు, ఎముకలు, పిడుగులు వర్షంలో హస్తినాపురం అంతా పడ్డాయి. పరమ అమంగళమయ్య యుద్ధానికి బయలుదేరుతూ సర్వసేనాధిపతిగా భీష్ముణ్ణి పట్టాభిషేకం చెయ్యగానే ఇటువంటి వానబడింది అంటే ఇక మిగిలేవాడు ఎవడో ఉండడు అని గుర్తు.
కాబట్టి ఇప్పటికైనా వెళ్ళకూడదుగా. ఇంత పట్టాభిషేకం చెయ్యగానే ఇటువంటి వాన పడింది, శకునం తెలిసిపోతోంది, ఊరుకోవాలి కదా. ఆయన అన్నాడు, దానికే విరుగుడు శాంతి ఉందిగా, శాంతి మంత్రాలు ఉంటాయిగా, దానాలు చేస్తాను, దాంతో అక్కడికి అది పోతుంది, యుద్ధానికే పెడతాను. అంటే ఇంక అసలు ఆ మూర్ఖత్వానికి హద్దు ఏముంటుందండి, ఇంక ఎవడు చెప్పగలడు అటువంటి వాడికి. సరే, భీష్మాచార్యుల వారు మహానుభావుడు, మహాప్రాజ్ఞుడు, ఎవరెవరి శక్తి ఏ పాటిదో ఆయనకి బాగా తెలుసు. అందుకే అతిరథులెవరు, సమరథులెవరు, మహారథులెవరు, అర్ధరథులెవరు ఇదంతా నిర్ణయం చేశాడు. వాళ్ళ వాళ్ళ స్థాయి. అతిరథుడు అంటే చాలా గొప్పవాడు. అతిరథుల్లో దుర్యోధనుడు, కృతవర్మ, శల్యుడు, భూరిశ్రవుడు. సమరథుల్లో దుర్యోధనుడి యొక్క సోదరులు సుదక్షిణుడు. మహారథుల్లో సైంధవుడు, త్రిగర్త దేశాధిపతులు 5, అర్ధరథుల్లో నీలుడు, విందాను విందులు. ఇలా అందరి గురించి చెప్పాడు. కర్ణుడి గురించి చెప్పలా. కర్ణుడు ఎదురు చూస్తున్నాడు, ఏమంటాడు నన్నని. ఆయన దృష్టిలో ఆయనని మించిన వీరుడు లేడు. ఆయన చాలా గొప్ప కితాబిచ్చి మాట్లాడింది ద్రోణాచార్యుల వారి గురించి. తర్వాత కర్ణుడి వంక తిరిగి దుర్యోధనుడితో అన్నాడు, ఈ కర్ణుడు అర్ధరథుడు, అంటే అందరికన్నా కూడా తక్కువ స్థాయి వీరుడు. ఎందుచేత అంటావేమో, నీకు ప్రగ్గడయును నెయ్యంపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలు త్రవ్వు, పాండుపుత్రులతోడి పగకు నిన్నెసకొల్పు, కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండు అర్ధరథుడు, కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు వీరిడి, కృపన్ పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్ర వీర్యంబు చిరిచే, అట్లగుట వీడు పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి, ఎల్లవారికి ఎంతయు తెల్లమదిపా. ఈ కర్ణుడు అర్థరథుడు. వీడేదో చాలా గొప్ప యుద్ధం చేస్తాడని నువ్వు ఆశలు పెట్టుకున్నావు. నీకు ప్రగ్గడుయును, నీకు చాలా గొప్ప మంత్రి కదూ ఈ కర్ణుడు, నీకు ఆలోచనలు చెప్తుంటాడు. నెయ్యంపు చెలియునై, మంచి చెలికాడు, స్నేహితుడు, ఎప్పుడు యుద్ధానికి ముందుంటానని చెప్పి కాలు తవ్వుతూ ఉంటాడు కదూ, అటువంటి వాడు. పాండుపుత్రులు ఎంతటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద పగతో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కొలువుకూటంలో అటువంటి ప్రేలాపనలన్నీ పేలుతూ ఉంటాడు. అటువంటి వీడు రాధాసుతుండు అర్ధరథుడు. నిజానికి అర్ధరథుడు. ఎందుకో తెలుసా? నేను పక్షపాతంతో చెప్పట్లా. సహజ కవచ కుండలములతో పుట్టాడు, కానీ ఆ కవచ కుండలములను తీసి దానం చేసేశాడు. దాని వలన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. బుద్ధిహీనుడు, ఎప్పుడు ఏ నిర్ణయం చేసుకోవాలో తెలియదు, కానీ చాలా దయ కలిగినవాడు. కృపన్ పెద్ద, చాలా దయ కలిగినవాడు. ఆయన ఏమి కేవలం తప్పు చెప్పట్లేదు, ఆయనలో ఉన్న మంచిని కూడా చెప్పాడు. దయ కలిగినవాడు. అలాగే పరశురాముని యొక్క శాపం చేత ఈయనకి ఉన్నటువంటి అస్త్రముల తేజస్సు నశించిపోయింది. అందుచేతనే అర్జునుడిని యుద్ధంలో ఎదుర్కొని గెలవలేడు, మానము ప్రాణము నిలబెట్టుకోలేడు. అర్జునుడి చేతిలో ఖచ్చితంగా యుద్ధభూమిలో మరణించి తీరుతాడు. కాబట్టి ఆ విషయం అందరికీ తెలుసు. నాకేమిటి, అర్ధరథుడు. కాబట్టి కర్ణుడి స్థాయి అంతే. కర్ణుడు లేచన్నాడు, దుర్యోధన, ఈ ముసలాన్ని అసలు ఎందుకు నమ్ముతావు? ఇప్పుడే నా గురించి ఇలా మాట్లాడిన వాడు యుద్ధానికి వెళ్ళి నీకు మేలు చేస్తాడనుకుంటున్నావా? అర్జునుడితో యుద్ధం చేయలేట, పాండవుల్ని పట్టుకోట, మరి ఏం చేసి పెడతాడు నీకు? ఇలాంటి వాళ్ళని నమ్మి యుద్ధం చేస్తే ఆఖరికి మన సైన్యాన్ని పరసైన్యానికి అప్పచెప్పేస్తాడు. ఇప్పటికైనా నా మాట మీరు పదవిలోంచి తొలగించు, నాకీ గెలిపి ఏమిటో నీకు నిమిషాల మీద తీసుకొచ్చి అప్పచెప్తాను. అంతేగాని ఎందుకు నమ్ముతావు ఈ భీష్ముణ్ణి అని ప్రగల్భాలు పలికాడు. పలికి పైగా అన్నాడు, ఆయన నన్ను అర్ధరథుడు అన్నాడు, నేను అంటున్నాను భీష్ముడు అర్ధరథుడు, భీష్ముడు మహారథుడు కానీ కాడన్నాడు. అనగానే భీష్మాచార్యుల వారు లేచన్నాడు, ముదుకడనైన నాదు బలమున్ చలమున్ వివిధాస్త్ర శస్త్ర సంపదయును పోయి నీ గురుడు భార్గవుచే విను, అజిభూమి నాకెదిరిన వారు పెక్కెడల ఏమయరో ఎరుగన్ జగంబు, నా ముదియును నీ కుమారుతనమున్ వరుసన్ విజయుండు ఎరింగెడున్. దుర్యోధన, ముసిలాడు అంటున్నావు కదూ, నేను ఒక మాట చెప్తాను విను. నాకున్న అస్త్రశస్త్ర సంపద ఎటువంటిదో, నేను ఎంత ముసలివాణ్ణో, నేను యుద్ధం ఎలా చేస్తానో, బ్రహ్మాస్త్రం కోసం పరశురాముడిని ఆశ్రయించి నేర్చుకున్నావుగా, నీకు గురువేగా పరశురాముడు, వెళ్ళడుగు పరశురాముడిని నేనేమిటో. ఆ పరశురాముడు ఓడిపోలా అంబ విషయంలో, మీ గురువుగారిని వెళ్ళి అడుగు, చెప్తాడు నేనేమిటో.
నేను ముదుసలిని అర్ధరథుణ్ణి అంటున్నావుగా, నీకు పాఠం నేర్పిన గురువు గారిని అడుగు, నేను ఎవరో చెప్తాడు. నువ్వు గెలిచింది ఎవరినో చెప్పు నాకు. కాబట్టి నా ముదుసలితనం ఏమిటో, నీ శక్తి ఏమిటో, నీ యవ్వనం ఏమిటో మాటల్లో కాదు, రేపు యుద్ధంలో అర్జునుడి ముందు నిలబడినప్పుడు తెలుస్తుంది. నిజం కదూ. భీష్ముడు యుద్ధం చేస్తే 2 సార్లు కృష్ణుడు రథం దిగిపోయాడు. దిగిపోయి చక్రం పట్టుకున్నాడు. భాగవతంలో ఒకసారి చూపిస్తారు, భారతంలో 2 మాటలు జరిగింది. అంటే అర్జునుడంతటి వాడు కొట్టలేకపోతే కృష్ణుడు చక్రం పట్టుకు దిగిపోవలసి వచ్చింది. కర్ణుడు బాణాలు కాసేపు వేయకో నా రథచక్రం దిగబడిపోయిందని బతిమాలుకోవాల్సి వచ్చింది. భీష్ముడు అన్న మాట నిజమైందా? కాబట్టి రేపు పొద్దున్న అర్జునుడితో యుద్ధం చేస్తావుగా, అప్పుడు ఎవరు ముదుసలో ఎవరు ఓయిసులో ఉన్నవాడో అప్పుడు తేలుతుందిలే. ఇప్పుడు అని అనుమానింపక సభలో నన్ను నీ చెప్పుకొనవలసిన నాకిమ్మి దుర్జనితుడబగు నీ ఎడ ఈసున నాకిటు పలుకవలసే సుతతనూజా. నేను ఇప్పుడు నన్ను నేను పొగుడుకోలేదురా సభలో, అలా పొగుడుకోకూడదు, తప్పు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలకి ఒళ్ళు మండిపోయి నీ మీద ద్వేషంతో అనవసరంగా నన్ను నేను పొగుడుకున్నాను మొట్టమొదటిసారి అని ఇప్పుడే చంపేద్దును నిన్ను. రేపు పొద్దున్న యుద్ధం వరకెందుకు, ఇక్కడే చంపేద్దును కర్ణ. నెపమిడి యోహటించి ఇటు నీవు తొలంగిన పోవమచ్చునే, కుపిత మనస్కుడై నరుడు కుల్ప క్రమంబున దొడ్డలెల్ల చన్న పిదప ఎట్లు చొచ్చెదు రణంబున, అప్పుడు చావకున్న దైన్యపు పరివారమున్ పతియునైన ఎరింగెదరెల్ల చందముల్. ఇవ్వాలంటే భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు, నేను రాను, భీష్ముడు చచ్చిపోయిన తర్వాత నేను వస్తాను అని యుద్ధం చేయకుండా తప్పుకుంటున్నావు. కానీ మనందరం అర్జునుడి ముందు బ్రతుకుతాం అనుకుంటున్నావా? ఎలాగో వెళ్ళిపోతాను రా, ఆయన ముందు అందరం వెళ్ళిపోతాం. పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఏదో కొంత సైన్యం మిగులుతుంది దీనంగా. ఎందుకు? నిన్ను నమ్ముకుని వెళ్ళాలి కాబట్టి యుద్ధానికి. అప్పుడు నువ్వు ఎడతావుగా యుద్ధానికి. అప్పుడు ఎలా తప్పించుకుంటావు? భీష్ముడు ఉన్నాడు, యుద్ధానికి రానని చెప్పడానికి నీకు వంకేది? అప్పుడు వంక లేదు. ఇప్పుడంటే నా వంక చెప్పి యుద్ధం నుంచి పారిపోతున్నావు. అప్పుడు వంక చెప్పడానికి లేదు, యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళి అర్జునుడి ముందు నించో, అప్పుడు తెలుస్తాయి నీ ప్రగల్భాలు ఏమిటో, నీ పౌరుషం ఏమిటో, ఈ మాటలు ఏమిటో, ఈ కథలు ఏమిటో అప్పుడు తెలుస్తాయి. నిన్ను నమ్ముకుని నీ వల్ల గెలిచేస్తానంటున్నాడే, ఆ గెలిచేస్తానని నమ్ముకున్న దుర్యోధనుడికి అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు యుద్ధం చేద్దువు కానిది అని అన్న తర్వాత దుర్యోధనుడు వచ్చి అయ్యో 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 అలా దెబ్బలాడుకోకండి అని శాంతపరిచి, పాండవుల వైపు అతిరథ మహారథులు ఎవరో నాకు కొంచెం చెప్పన్నాడు. పాండవులు ఉత్తరుడు, అభిమన్యుడు, సాత్యకి, ద్రుపదుడు, శిఖండి, దృష్టజ్యుమ్నుడు, దుష్టకేతుడు, భోజుడు, అజుడు, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, అలాగే క్షత్రదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటుడు, సత్యజితుడు, ఒకడేటి ఇంతమంది మహావీరులు ఉన్నారు. వీళ్ళందరి సంగతి అలా ఉంచు. ఈ కర్ణుడు ఇంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కదా, నిజంగా రేపు పొద్దున్న కర్ణుడు వెళ్ళి అటువంటి వాళ్ళతో యుద్ధం చేయగలడని దుర్యోధన నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళతో యుద్ధం చేయడం కాదు, వీడు పేలిన ప్రేలాపనకి ఇప్పుడే చంపేద్దను. సూతపుత్ర, ఇతడు నా తల పెద్ద మోపెత్తి నమ్మియున్న ఎట్టి చోట క్రందుసేయ నాకు కాదని సైరించియున్న బ్రతికితి ఇంకా ఊరకు. నాకు సర్వసైనాధిపత్యం ఇచ్చావు కాబట్టి నువ్వు నమ్ముకున్న వాడిని నేను చంపేస్తే బాగుండదు, నేనే నీ పక్షం వాడితో యుద్ధం చేసినట్టుంటుందని వదిలేస్తున్నా. కర్ణ, ఇక నా ముందు నిలబడకు, పో, ఇంకా నిలబడితే చంపి అదలు పారేస్తాను. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కర్ణుడు. అంటే భీష్ముడు ఉన్నంతకాలం కర్ణుడు యుద్ధం చేయడు. కాబట్టి నేను యుద్ధం చెయ్యను అని పక్కకెళ్ళిపోయాడు. పాండవులలో అతిరథ మహారథుల్ని చెప్పి భీష్ముడు ఒక మాట చెప్పాడు. వారందరును ధర్మవైభవంబున తపస్సంపద ఎక్కుడు జనులకెల్లా ధనువు ఆరంగంబులను పరిణితులు తా కోర్తులు పరులకు ఒర్వరాని కొల్తల కలరు పెక్కులు పరాక్రమములు వేర్వేర చేసిన వీరులు ఒక్క మొగమై తాకిన వెడగందకుండునే మన సేన మున్నవమానపాటు దుఃఖపాటు కలిగి తొడరంగ వచ్చిన వారుగాన అలతిపోరు ప్రాణమ అసపడక యోపినంతయు పెనగుదురు అది సహించి నిలుచుట అరిది మనకు. పాండవులతో యుద్ధం అంటే ఏమనుకుంటున్నారో సేనాధిపతులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అపారమైనటువంటి తపస్సు కలిగిన వాళ్ళు, అపారమైనటువంటి ధర్మనిష్టాగరిష్ఠులు, అన్నిటినీ మించి ధనుర్వేదాన్ని చాలా గొప్పగా నేర్చుకున్నవాళ్ళు. మామూలుగా యుద్ధానికి వస్తేనే ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన పరాక్రమం. ఒక్కడు చాలు,
అటువంటి వాళ్ళు 5గురు వస్తున్నారు. 5గురు కలిసి రావడం ఒకెత్తు, అనేకమైన అవమానములు పడున్నారు, ఎన్నో కష్టాలు పడున్నారు. ఇన్ని అవమానములకు ఇన్ని కష్టములకు కారణమైన వాళ్ళు ఎదురుగుండా కనపడుతుంటే వాళ్ళు వదిలిపెడతారా? వెనక్కి తిరగరు, ఒడిసి పట్టేస్తారు. అంత గొప్ప యుద్ధం చేస్తారు. మామూలు యుద్ధం కాదు, ఇప్పుడు మరీ ప్రబలిన ఉత్సాహంతో చేస్తారు. అటువంటప్పుడు మన ప్రాణాలు మనం నిలబెట్టుకోవడం, మన సైన్యాన్ని మనం కాపాడుకోవడం అంత తేలిక విషయం కాదు. శ్రద్ధతో యుద్ధం చెయ్యడం చాలా అవశ్యం. కాబట్టి అలా యుద్ధం చెయ్యండి అని చెప్పి దుర్యోధనుడి వంక తిరిగి ఒక మాట చెప్పాడు. నరుడి మానమువాడనంగ వశమే, నాకంత వారెందు ఎవ్వరు లేరు, ఇంకను పుట్టరు. ఆ పులికి దుర్వారోజ్యముండైన ఆ హరియుంతోడటే ఏమి చెప్పుదు. అతండా సేనలంకాచునొక్కరుడు, కీటడగించు నీ బలములన్ గండీవ దుర్దాంతుడై. పాండవుల గురించి, పాండవుల యుద్ధం గురించి దుర్యోధన నీతో చెప్పాను, కానీ ఒక్క మాట నీతో చెప్తున్నాను. వీళ్ళందరూ ఒకెత్తు, అర్జునుడు ఒక్కడే ఒకెత్తు. అర్జునుడు లాంటి వీరుడు ఇత పూర్వం ఈ భూమి మీద పుట్టలేదు, ఇప్పుడు భూమి మీద లేడు, ఇక ముందు పుడతాడని నమ్మకం లేదు. అంతటి మహావీరుడు అర్జునుడు. పెద్ద పులి వచ్చినట్టు వస్తాడు యుద్ధానికి. దానికి తగ్గట్టు ఆయన సారథి శ్రీకృష్ణుడు. ఇప్పుడు అర్జునుడు ఒకడే తన సైన్యాన్నంతటినీ కాపాడుకుని నీ సైన్యాన్ని మట్టు పెట్టేస్తాడు. అతను ఒక్కడు చాలు. అతనికి పోలిక చెప్పడం, అతని పరాక్రమం చెప్పడం, అతని శౌర్యం చెప్పడం నాకు కూడా చేత కాదు. అటువంటి అర్జునుడు వైరిపక్షంలో ఉండగా నువ్వు యుద్ధానికి ఎడుతున్నావు. నీ కర్మ, నీ కర్మ. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అలాగే నేను ఎవరితో యుద్ధంలో ముందుకి వెళ్ళలేనో, ఎవరిని గెలవలేనో కూడా చెప్పా. అర్జునుడిని గెలవలేనని. పాండవులను ప్రయత్నపూర్వకంగా నేను చంపను అని కూడా చెప్పా. అలాగే ఇంకొక మాట చెప్తున్నా, పాండవ పక్షంలో ఇంకొక వీరుడు ఉన్నాడు, అతనితో కూడా నేను యుద్ధం చెయ్యను. పాండవుల దిక్కు రధికుల ఖండిత బలులైన నా మొగంబునబడి ఉద్దండత చుపగలేరు, శిఖండిని ఒక్కరుని చంపగాని కుమారా. పాండవుల వైపు మిగిలిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళ తల మిగలదు, పడగొట్టేస్తాను. కానీ ఒక్క శిఖండి వస్తే మాత్రం యుద్ధం చెయ్యను. ఉత్తర క్షణంలో శిఖండితో యుద్ధం చెయ్యకుండా తప్పుకుంటా. అవసరమైతే ధనుర్బాణములు వదిలిపెట్టేస్తాడు. ఎందుకని అంటే నాకు యుద్ధంలో కొన్ని ధర్మాలున్నాయి, అవి నేను పెట్టుకున్నటువంటి నియమాలు. ఆడువారితో నేను యుద్ధం చెయ్యను. కాబట్టి శిఖండి నా ఎదురుగుండా యుద్ధానికి వచ్చి నిలబడితే నేను శిఖండితో యుద్ధం చెయ్యను. కాబట్టి రేపొద్దున్న నీ మీద ఆశ పెట్టుకున్నాను తాత, నువ్వు వాళ్ళని ఇది చెయ్యలేదు, వాళ్ళని అది చెయ్యలేదు అని నన్ను అంటావేమో. అవతల వైపు ఉన్నటువంటి పౌరుష పరాక్రమములు ఎటువంటివో నీకు చెప్పాను. నువ్వు నమ్ముకున్న కర్ణుడు అర్ధరథుడు. నిశ్చయాత్మకంగా చెప్తున్నాను, వాళ్ళు వస్తున్నది కేవలం యుద్ధానికి కాదు, విపరీతమైనటువంటి అవమానములు పడి క్రోధంతో వస్తున్నారు. కాబట్టి వాళ్ళని తట్టుకోవడం అంత తేలిక కాదు. నిష్కర్షగా చెప్పాను, నేను పాండవుల జోలికి వెళ్ళను, వాళ్ళని పడగొట్టను. నీకు చెప్పాను, యుద్ధంలో అర్జునుడిని గెలవలేను. అర్జునుడికి నాకన్నా బాణాలు ఎక్కువ తెలుసు అంటే నేనే అర్జునుడి చేతిలో పడిపోయే అవకాశం ఉంది, అది కూడా నీకు చెప్పాను. ఇన్ని చెప్పి అప్పుడే నువ్వు వీటన్నిటికీ అంగీకరించిన తరువాత సర్వసేనాధిపతిగా నేను అభిషేకం చేయించుకున్నాను. ఇకపైన మీ అందరూ కూడా పూనికతో యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని భీష్ముడు తాను చెప్పవలసినటువంటి మంచి మాటలన్నీ కూడా ఎక్కడా కపటం లేకుండా, దాపరికం లేకుండా, రేపొద్దున్న తనని నింద చేయడానికి అవకాశం లేకుండా తాను పెట్టుకున్న నియమాలేమిటో, యుద్ధంలో తాను ఎంత ధర్మానికి కట్టుబడి ఉంటాడో చెప్పి యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. చాలా సంతోషించాడు దుర్యోధనుడు. ఇన్ని చెప్పినా తాతగారు స్వచ్ఛంద మరణం ఉన్నవాడు, అవధ్యుడు. విశేషించి ఆయన కోదండం పట్టుకుని నిలబడితే దేవదానవులందరూ కలిసి కట్టకట్టుకుని ఎదురొచ్చినా పడగొట్టగలరా? ఇటువంటి భీష్ముడు సర్వసేనాధిపతి అయి ఉండగా నన్ను గెలవగలిగిన వాడెవరు? గెలుపు నాకు వచ్చి తీరుతుందనుకున్నాడు. కాబట్టి ఆయన మనసులో సంతోషం అయింది.
భీష్ముడు ఒకలా కోరుకున్నందుకు, ఆయన అలా యుద్ధం చేయగలుగుతున్నందుకు భీష్ముడి సంతోషం భీష్ముడిది. ద్రౌపదీదేవి అవమాన భారం తీరేటట్టుగా యుద్ధం చేయగలుగుతున్నందుకు పాండవుల సంతోషం పాండవులది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.